హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ యూట్యూబ్. ఈరోజు అయితే రాజస్థాన్ వారి వినాయకులు తయారు చేసే కేంద్రం దగ్గరికి అయితే వచ్చాము. లాస్ట్ వీడియోలో అయితే పెద్ద విగ్రహాలకు అయితే పెయింటింగ్ ఎలా చేస్తారో అనేది, కళ్ళు ఎలా పెడతారో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పెద్ద విగ్రహాలు ఎలా తయారు చేసేది కూడా నేను అది అప్లోడ్ చేయడం జరిగింది. కస్టమర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి చిన్న విగ్రహాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అందుకోసమని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయమని చెప్పారు. అందుకని నేనైతే ఆ చిన్న విగ్రహాలు ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో ఈరోజు అయితే మీకు కంప్లీట్ గా చూపిస్తాను. చూద్దాం పదండి. ఈ వాటర్ అనేది ఒక బౌల్ వేసుకున్న తర్వాత పౌడర్ అనేది మిక్స్ చేసి తర్వాత అయితే విగ్రహాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ బౌల్లో కలిపినటువంటి ఆ ఫ్లాష్ ఆఫ్ పౌడర్ అయితే వేస్తారు. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా జగదీష్ అయితే విగ్రహానికి బ్యాక్ సైడ్ కప్పును అయితే తయారు చేస్తున్నాడు. ఎలా చేస్తుండో చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఆ టెంకాయ నారాయణ తీసుకొని తర్వాత ఆ లబ్బర్ మెటీరియల్ పైన పౌడర్ వేశారు కదా, కలుపుకున్న పౌడర్, ఆ పౌడర్ పైన అయితే ఈ టెంకాయ నారాయణ అనేది వేస్తారు. ఇలా వేసి ఒక అర్ధ గంట అయితే ఆగుతారంట. ఆగిన తర్వాత అయితే ఈ విగ్రహం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ముందు ఇంకా ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ విగ్రహం సైజ్ అయితే 4 నుంచి 5 అడుగులు ఉంటుంది. చూడండి, చాలా క్లోజ్ గా చూడండి. ఈ విగ్రహం అయితే చేస్తున్నారు చూడండి ప్రెజెంట్ అయితే. कितना टाइम पड़ता जी वो बना दे दो? 1 घंटा लगता है. 1 घंटा पूरा? वो कलर बना दो. कलर 2 दिन पड़ता. ఫ్రెండ్స్, ఈ విగ్రహం చేసేదానికి 2 రోజులు పడుతుందంట పూర్తిగా కలర్ అనేది వేసేకి. చూడండి, చాలా చిన్న విగ్రహం కాబట్టి 2 రోజులు పడుతుందంట. పెద్ద విగ్రహం అయితే కనీసం అంటే 10 రోజుల దాకా పడుతుంది విగ్రహం పూర్తిగా చేయడానికి. చూడండి, ఆ బ్యాక్ సైడ్ కప్ అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు. దానిపైన వేస్తున్నారు చూడండి. దీనిపైన అయితే 50 రోజు సెట్ చేసేసి తర్వాత మళ్ళీ ఆ పౌడర్ ని టెంకాయ పీస్ అయితే నీట్ గా అయితే రంధ్రాలు లేకుండా, సందులు లేకుండా దీని అయితే ఫిట్ చేస్తారు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.